గానీ అలా అవును. వచ్చిందే కానీ వేరే ఉద్దేశ్యం కాదక్కడ. వాళ్ళ నాన్న గూడా ఆశ్చర్యపోతాడు 'జనక మహారాజు'. అవును. అదే. హ్మ్. ఇప్పుడు ఇంకోటి వీళ్ళు 'జనక మహారాజు' ఇగ. ఆ! 'దశరథ అంటే మహారాజు' ఓకే. 'జనక మహారాజు' కరెక్టే. హ్మ్. ఇప్పుడు సినిమాలో అదంతా డూబ్ అన్నట్టే కదా ఆల్‌మోస్ట్. అదంతా మన చేత్తో మనకు జనాలకు అర్థమయ్యేటట్టు తీస్తారు గానీ అదేముండదక్కడ. అంటే కేవలం కొన్ని దాంట్లో రామాయణంలో ఉన్నాయి. కొన్ని విషయాలే అవి సినిమాలో అవును. ఉన్నాయి. అవును. కానీ దాని వెనక ఇంకా చానా ఉంది. అవును. మామూలుగా మనిషి ఈ మంత్రజంప చేసినప్పుడు బాడీలో ఏమన్నా శక్తి తరంగాలు మేల్కొంటాయి అంటారు. అది నిజమేనా? మేలుకుంటాయి. ఉదాహరణకు చెప్తా ఇను. మనకు టెంపుల్‌కెళ్ళామనుకో హ్మ్. దేవుడొస్తాడు కొంతమందికి. అదో రకంగా అవును. ఉంటుంది. ఇప్పుడు అవును. బీజాక్షర ఉపాసన చేసినప్పుడు ఆ శక్తిని నువ్వు సృష్టిస్తున్నావు ఇక్కడ. ఆ! ఆ యొక్క బీజాక్షర మంత్రం ఇప్పుడు యంత్రానికి ప్రాణం పోస్తాడు ఒక గురువు. అవును. ఆ ఎడంగా వచ్చింది ఆ గురువుకి. అవు. సృష్టించేదే వచ్చింది. ఆయనకు ఆ తపోబలంతోటి ఆ యొక్క యంత్రాన్ని ప్రాణం పోసి నిలబెట్టింది కదా! అవును. ముందే ఉన్నదే అది. ఉన్నది. ఇప్పుడు నీ అ! బాడీలో ఎవరైతే ఉన్నారో సాధన చేసే వాళ్ళందరూ అన్నీ కూడా దాన్ని లేపుతారు. లేపేసి వాళ్ళ ఆ శక్తి ఆ యంత్రానికి ప్రాణం పోస్తారు. ప్రాణం పోసి అవును. నిలబెట్టిస్తారు వాళ్ళంతా. అంటే ఇప్పుడు మంత్రం అనేది ఎంతవరకు పనిచేస్తది మనిషికి? సర్వలోకాలు పనిచేస్తాయి. ఏదైనా పనిచేస్తది. పని చేయదంటూ ఉండదు. అంటే సర్వలోకాలకు పనిచేస్తది గానీ దీనికైతే ప్రాణం పోయాలి కదా యంత్రానికి. ఉదాహరణకి చెప్పనా? హ్మ్. ఇప్పుడు ప్రాణం పోయాలంటున్నావు. ఒక శిశువుకు ఇప్పుడు విఘ్నేశ్వరుడుండు. హ్మ్. ఒక పిండి ముద్దకు ప్రాణం పోసి నిలబెడతది పార్వతీదేవి. హ్మ్. హ్మ్. ఆ! ఆ పిండి ముద్ద ఎంత వరకు పోయింది? ఒక యుద్ధానికి తీసుకొచ్చి ఇప్పుడు విఘ్నాధిపతి ఇప్పుడు మనం విఘ్నేశ్వరుని పూజ చేస్తాం గదా! ఆ! అంతవరకొచ్చింది ఆ పిండి ముద్ద. అంటే చేసేటోళ్ళు శక్తివంతులై ఉండాలి కదా అసలు. ఉండాలి. అదే ఇప్పుడు సాధన చేసేటోళ్ళు గూడా దాన్ని ఎక్కువ శక్తిని ఇది జేస్తేనే అది గూడా పని జేస్తది గదా! అవును. ఇప్పుడు అంటే సీతాదేవి ఇప్పుడు తనను ఉదాహరణకేందంటే, ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి పెద్ద పెద్ద వస్తువులేం గాదక్కడ. హ్మ్. స్నానం చేస్తానికి మనం పిండి పూసుకుంటాం. ఆ పిండితోని సృష్టించిన ఆమె ఇంకా వేరే వేరే వస్తువులతో సృష్టించడానికి గ్యారంటీ ఏముంది చెప్పు? అవును. అట్లా. ఎందుకంటే విద్య యొక్క శక్తి అనేది గొప్పగా ఉంటుంది. హుహు. అది. ఇప్పుడు నువ్వు పార్వతీదేవి చూసినావనుకో నలుపు రంగులో ఉంటది గుర్తుపెట్టుకో. అవును. చాలా నలుపు రంగులో ఉంటది. ఇప్పుడు చాలా మంది ఏమంటారు కాకి అనుకుంటారు ఒక విషయంలో చెప్తా అనుకుంటారు. ఆ! ఓసారి దాన్ని కాలా అంటాం మనం తెలుగులో. అవును. కాలి కాలా రంగ హిందీలో కాలా అంటాం మనం. అవును. ఆ కాలా నుంచి కాళీ వచ్చింది. హుహు. ఓసారి కాళీ అని పిలిచినందుకు పార్వతి కోపం వచ్చి భస్మం అయిపోతాయి. ఆ భస్మం నుంచి తెలుపు, ఎరుపు, పసుపు రూపాల్లో ఉన్నటువంటి మహాకాళి ప్రసన్నమయింది. హ్మ్. వచ్చింది. చూసి హ్మ్. నవ్వుతాడు. ఆహా! అట్లా ఉంటదనమాట. యాహ్! నలుపు అనేది ఒక శరీరంలో ఒక అంశమే గాని వేరే ఉద్దేశ్యం కాదు. ఇప్పుడు మామూలుగా మానవుని శరీరంలో ఎంత శక్తి ఉండొచ్చు? ఇప్పుడు మామూలుగా ఒక మంత్రం చేస్తేనే కొన్ని శక్తి తరంగాలొస్తాయి గదా! వస్తాయి. మనం సృష్టించుకోవచ్చు. 2 ఉంటాయి దాంట్లో. వచ్చేవి వేరుంటాయి. మనం సాధన చేసినవి వచ్చేవి వేరుంటాయి. అమ్మవారు అన్ అనుగ్రహించినవి వేరే ఉంటాయి మళ్ళా. అంటే ఇప్పుడు ఒక మంత్రం చేసినప్పుడు కొన్నే బయట పడతాయి గదా! అవును. కొన్నేమో హ్మ్. అన్ని బట్టలు వాడొచ్చు. ఒకవేళ దానికి మించింది శక్తి తరంగా ఏమన్నా బయట భక్తి అనే పడతాయా? విద్య ఉంటది. భక్తి అనే తరంగం. భక్తియేనా దానికి? భక్తి తరంగాలు. దానికి మించింది లేనే లేదు. సృష్టిలో లేదు. ఈ మంత్రము భక్తిని మించిన శక్తి ఏమి లేదు. ఇప్పుడు శ్రీరామ అనే మంత్రం ఉన్నది. ఆ హ్మ్. మంత్రాన్ని స్వామి హనుమాన్ సాధన చేసిండు. హ్మ్. శ్రీరాముడు చేసిన బ్రహ్మాస్త్రానికి కూడా ఆడ ఆగిపోయినది. ఇక జెప్పు నువ్వే జెప్పు. అంటే ఇప్పుడు కొంతమంది గురువుని ఆశ్రయించి వెళ్తారు గదా! వాళ్ళు. హ్మ్. ఇప్పుడు మామూలుగా కొందరికేమో వాళ్ళ సొంతంగా చేసుకున్న వాళ్ళు కొందరుంటారు. హ్మ్. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఆయనకు అమ్మవారు గురువులున్నారు. గురువులున్నారు. ప్రత్యక్షమైతది గదా! అంటే గురువులున్నారు ఆయనకి. ఆయన పుట్టినప్పుడు పుట్టినప్పుడంటే ఓ గురువు దగ్గర సాధన చేస్తున్నప్పటికి గూడా. అంటే గురువు లేనోళ్ళు గూడా ఉన్నారు గదా! సిద్ధి పొందినోళ్ళు. ఉండొచ్చు. గాడ్ గిఫ్ట్ అది. ఆ! అంటే దానికి
భక్తేనా ఎక్కువ? అంతే. ఇప్పుడు ఇప్పుడు ఉపాసనలో నువ్వు ఉదాహరణకు నువ్వే ఉన్నావు. హ్మ్. ఇప్పుడు నీకు ఏదో ప్రాబ్లమ్ వచ్చింది నివారణ చేస్తున్నాను అమ్మవారికి చెప్తావు. ఆ! అమ్మవారు నివారణ చేస్తుందక్కడ. ఆ! అదొక సిద్ధి అది. హ్మ్. నువ్వు అమ్మవారితో మాట్లాడిందనుకుంటావు. హ్మ్. అదొకటి. అవును. ఇప్పుడు ఉదాహరణకి నీకు బాగా భక్తి లేదు. ఉదాహరణకు అవును. గురువు దగ్గర పోయినా. ఆ! శ్రీమాత్ర నమః మంత్రాన్ని ఉపదేశించిండు నాకు. ఆ! ఇప్పుడు 10,00,00,000 భక్తి లేనోడు 10,00,00,000 జపం చేస్తేది, 10,00,000 జపం చేస్తేది, 100,00,00,000 జపం చేస్తే ఏంది? అదే. ఏ రోజైనా అమ్మవారు ఉందని ఆడు నమ్ముతాడా? నమ్మడు. నమ్మనప్పుడు ఎట్లా వస్తది చెప్పు? అంటే ఎంతసేపున్నా నేను చూడాలి, నాకు కావాలి అని ఆలోచిస్తాడు తప్ప, ఉండు అనే భావంతోనుండడు. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి గజంగయ్య. ఆ! అంటే భగవంతుడున్నాడు అనే భావం అనేది ఉండదు. ఎంతసేపున్నా నాకు ప్రత్యక్షం కావాలి, ఈ మంత్రం ఒక్క చేస్తున్నా. విషయం చెప్తా ఇను. భలే టైం అడిగినావు నువ్విప్పుడు. ఆ! ఇప్పుడు 'తులసీదాస్' గారికి శ్రీరాముని చూడాలనేసి కోరిక పుట్టింది. ఆ! ఇతను ఒక మర్రి చెట్టు దగ్గర ఉండి తపోబలానికి సంబంధించిన పూజా మందిరంలో కూర్చున్నటువంటి రాత్రిపూట జపం చేసిన పొద్దుగాల పూట ఆజ్యం ఇస్తారు కదా! ఆ ఆ! ఆ చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఒకడుంటాడు. ఆ! ఈయన తపోబలానికి అతనికి ఆ రాక్షస అనే కర్మ పోరిపోయింది అది. ఆ! ఇంద్రుడిచ్చే శాపంతోటి ఏదో దేవతలిచ్చే శాపంతోటి అదో రాక్షసుడుగా మారిపోతాడు. అతడు అవును. తపోబలానికే రాక్షసుడు ఇంద్రుడయింది గదా! ఇదయింది గదా! అవును. అవును. ఇంద్రుడి యొక్క శక్తి కోల్పోయింది గదా! కృష్ణుడి యొక్క శాపం తొలగిపోయింది గదా! అవును. తపోబలానికి. అవును. నీకే కోరిక కావాలో కోరికననుకో ఒకవేళ నేను స్వామి హనుమాన్‌ని, శ్రీరాముడిని చూడాలనుకుంటాననమాట. ఆ! సరే ఎంతసేపటికి ఎంత ఉన్నా గాని, ఆ రాక్షసుడికి ఏదున్నా గాని, ఏదైనప్పటికి గూడా నువ్వు ఈరోజు రామాయణాన్ని నువ్వు చెప్పు. మొదటగా వచ్చే వ్యక్తి రాత్రి చివరగా వెళ్ళే వ్యక్తిని నువ్వు పట్టుకో అంటాడు. ఆ! గమనిస్తాడు. ఆ! చెప్తాడు. ఆ! ఓ రోజు చివరగా పోతున్న వ్యక్తిని వెంబడిస్తాడు. ఎవరు నువ్వు రావద్దు, రావద్దు, రావద్దంటే రావాలి, హ్మ్. రావాలి. చివరికి నువ్వు ఆయన పాదాలు పట్టుకోవడం వల్ల స్వామి హ్మ్. హనుమాన్ ప్రసన్నమయ్యి, ఏం గావాలంటే రాముడిని జూడాలంటాడు. ఆయనకు ఆ! 3 అవకాశాలు. మూడిట్ల గూడా ఆయన అప్పుడు ప్రసన్నమయిండు. మూడోసారి ప్రసన్నమయిండు. అందరికి హ్మ్. ఏం కాదది. హ్మ్. ఇప్పుడు కలిపురుషుడు కలియుగంలో సాధనలో ఎట్లుంటదంటే, అమ్మవారే ఇప్పుడు నీకు యవ్వనంలో ఉన్నావు నువ్విప్పుడు. మంచి హ్మ్. ఉదాహరణ చెబితే మన తెలుగు అచ్చ భాషలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు హ్మ్. నువ్వే ఓ సాధన జేస్తున్నావు. ఇప్పుడు నీకు హ్మ్. పరశ్రీ వ్యామోహం లేదు. ఇప్పుడు ఆ! నీకు ఇంద్రియాలకు రెక్కల బలం వచ్చింది. కామ అవును. కోరికలు పెరుగుతుంటాయి నీకిప్పుడు. ఆ! ఉదాహరణకు ఒక అమ్మాయి పోయిందనుకో ఒకవేళ, ఆ అమ్మాయి హ్మ్. కూడా చూసి ఇది అందంగా ఉన్నది అనేసి నీ మనసులో నువ్వు దాని కోరిక పెట్టుకున్నావనుకో, ఎళ్ళిపోతుంది. హ్మ్. ఆ! టెస్ట్ చేయడం వరకే. పోనీ ఆ అమ్మాయి నీ దగ్గరికొస్తదా? రాదు. రాదు. నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని పసిగడుతుంది ఆ శక్తి అనేది. నువ్వు జపం చేసిన శక్తి ఉంటుంది గదా! బాడీలో ఉంటుంది గదా! అది అవును. ఆ శక్తి గమనించి ఎళ్ళిపోతుంది. పవర్ ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోతుంది. వీడు మాదిరి అప్పుడు సాధకుడు కాదు వీడు. ఇంకా అంటే, మార్చుకోవాలి. అంటే ఆ శక్తి అంతా వృధా అయితుంది. ఆ మనసు అట్లా మారినప్పుడు? అవును. అయితది. వెళ్ళిపోతది గదా! ఇప్పుడు ఈ మంత్రశక్తి అనేది ఈజీగా ఏం రాదు భుజంగయ్య. హ్మ్. అది ఈజీగా అంటే విషయం చెప్తా. మనసుని అదుపులో పెట్టుకుంటే ఏ శక్తి అయినా వస్తుందేమో గానీ, ఆ! మనసులో అదుపులో పెట్టుకోవడం ఏ శక్తికి రాదు. ఏది గూడా సిద్ధించదు. సిద్ధించదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో హీరోయిన్‌ని నేను చూసుంటా. ఒక అమ్మాయిని చూసుంటా. హ్మ్. ఈ పలానా బుక్‌లో చూసుకో పలానా వశీకరణ చేసి ఈ అమ్మాయిని దక్కించుకుంటా అని చేసినావనుకో, ఆ! తెల్లజుట్టు అవ్వాల్సిందే గాని అమ్మాయి రాదట గుర్తుపెట్టుకో. అంతే. అంతే. ఉదాహరణకి ఇప్పుడు ప్రేక్షకులకు అర్థమయ్యే విధంలో నేను చెప్తాను ఈ విషయాలన్నీ కూడా. అదే. అట్లా అన్నమాట. ఇప్పుడు నీకు ఏ కోరిక లేదు. ఆ! ఏముందిరా ఇప్పుడు చివరికి ఒకసారి ఏముందిరా అని ఒకవేళ ఏముంది బొక్కల పూరీల మాల తప్ప ఏం అవుపడదు కదా! మనిషికి పూరీలు తప్ప ఏం అవుపడవు. ఆ! ఏమో ఏదో ఒకటి చేసుకున్నాననుకో నిలబడతది సంసారం. ఆ! అందమైన యువతి కావాలనుకో ఒకవేళ, ఇప్పుడు ఆ! అందంగా అవుపడతది ఇప్పుడు. ఓ 10 ఏళ్ల అవును. తర్వాత ఈ రోగం వచ్చిందనుకో ఒకవేళ, హ్మ్. చనిపోతదనుకో. ఏముంది పాపం ఇప్పుడు చేసేం సక్కదనం. అవును. అట్లా. ఆ విధంగా ఉంటాయన్నమాట. అంటే మంత్రం అనేది ఒక ఇప్పుడు మంత్రం అనేది ఒక మార్గమే తప్ప అది శాశ్వతమైనది కాదు గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు డెస్టినీ చేరుకోవడానికి అంతే తప్ప హ్మ్. ఒక ఇప్పుడు ఒక రామ అనే హ్మ్. బైక్ లాంటిది మంత్రం అంటే. అంతే పోవడానికి మార్గం అంతే. అదే లేదు. బస్ ఎక్కినమా, టికెట్ తీసుకున్నామా, పోయినామా
దిగిన తర్వాత మళ్ళా